Hey guys, how are you all? Welcome back to my channel, Life of Larry. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు చూసారంటారు కదా థంబ్నైల్. సో ఫోటోషూట్ వీడియో అనమాట. సో నేను ఫోటోషూట్ చేయించుకున్నాను 7th monthలో. సో ఆ ఫోటోషూట్ వెనకాతల ఎలా జరిగింది ఏంటి అనే ఫన్ మొత్తం మీకు చూపించబోతున్నాను. అండ్ ఎవరు చేశారు నా ఫోటోషూట్, ఎక్కడ చేయించుకున్నాను అండ్ మేకప్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ నేను పెడతాను. బికాజ్ నా ఫోటోషూట్కి చాలా అప్రిసియేషన్ వచ్చింది. యా ఈరోజు కొంచెం వీక్గా ఉంది, బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ద వీడియో, ఎడిట్ చేసి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అంతా. సో ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు రీచ్ అవుట్ యూ గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, యూ షేర్ చేయండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. పల్లికి నా పళ్ళు హాయ్ చెప్పండి. హాయ్, మీరు పంపించండి. హలో, సిగ్గుపడుకులోకి పర్వాలేదు. హాయ్, నేను అక్కడ అంత కష్టపడి రెడీ అవుతున్నా, రెస్ట్ తీసుకుంటున్నాను. నువ్వు రెడీ అని చెప్తే నేను కూడా రెడీ అవుతాను. నీదెంత చెప్పారు? హార్డ్లీ 5 minutes. చూద్దామా? 5 minutes లో నేను ఫస్ట్ రెడీ అవుతాను. నేను చూస్తా. అంకుల్, నాకు మల్లెపూలు దొరకలేదా? సాయంత్రం 4 ఇస్తారు. సో ఎస్, ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను అనమాట. సో ఫస్ట్ హెయిర్ చేసేసుకుంటున్నాను, అంటే మెయిన్ స్ట్రైట్ చేసుకోవాలి. ఇప్పుడే హెడ్ వాష్ చేశాను కనుక కొంచెం హెయిర్ స్ట్రైట్ చేసుకుంటున్నా. ఈ లోపల మా కెమెరామ్యాన్ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ని, ఆ మేకప్ బాక్స్ని అన్నిటిని నీట్గా వీడియో తీసుకున్నారు. అండ్ దిస్ ఐ ల్యాష్ బాక్స్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ బాక్స్ని అందుకే చూపిస్తున్నా. ఈ ప్యాలెట్ బాగా నచ్చింది. బేసిక్గా నేను ఐ షాడో ప్యాలెట్స్ చాలా కలెక్ట్ చేసేదాన్ని అప్పట్లో. అండ్ నెక్స్ట్ నాకు మేకప్ చేస్తున్న అమ్మాయి సంధ్య అని చెప్పి, మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది సంధ్య మేక్ ఓవర్ అని చెప్పి. నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అండ్ తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. చాలా 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 గుడ్ వర్క్, అంటే ఫినిషింగ్ కానీ డీటెయిలింగ్ కానీ ఎవ్రీథింగ్ మనమే, అంటే మనకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే అలా చేస్తారు, లేదా తను సజెస్ట్ చేస్తారు ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది అని చెప్పి. నా సీమంతంకి కూడా తనే వస్తారు. సో అంటే లైక్ షీ సో పర్ఫెక్షనిస్ట్ అనమాట. నాకు అది బాగా నచ్చింది. అండ్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఎందుకు ఏంటి. నేను ఆ లిప్ కలర్ కొంచెం అరే లిప్స్టిక్ కలర్ ఏంటి అని అనుకున్నా, బట్ దెన్ మొత్తం ఎటైర్ అయిన తర్వాత ఫొటోస్లో చూస్తే చాలా బాగా వచ్చింది. అండ్ కమింగ్ టు హెయిర్ స్టైల్, పర్ఫెక్ట్గా వచ్చింది హెయిర్ స్టైల్. అండ్ ఈ వీడియో వచ్చే టైంకి నా సీమంతం కూడా అయిపోయింది. సో నేను సీమంతంకి కూడా తన చేత చేయించుకున్న మేకప్ అండ్ హెయిర్ స్టైల్ ఆ వీడియో కూడా పెడతా, ఆ వీడియోలో కూడా పోస్ట్ చేస్తా, చూడండి. చాలా 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 ఫినిషింగ్ నచ్చింది నాకు. యా, సో ఫస్ట్ అయితే ఇప్పుడు మిడిల్ పార్టీషన్ తీసుకొని, ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది కదా ఆ టైప్ ప్లాన్ చేసామన్నమాట. రవి వర్మ పెయింటింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఈ లోపల నేను రెడీ అవుతున్న వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు రవి గారు అండ్ డిఓపి ద ఫోటోగ్రఫర్. చాలా అసలు ఐ కాంట్ టెల్ యూ గైస్ ఇన్ మై వర్డ్స్ ఎంత సాటిస్ఫైడ్ ఉన్నానంటే నేను ఫోటోషూట్తో. ఆయన చాలా డిఫరెంట్ పోజెస్ ఆయనే చెప్పి చాలా కంఫర్టబుల్. అంటే నేను చాలా రోజులు అయిపోయింది ఫోటోషూట్ చేయించుకొని, ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను. బట్ దే మేడ్ ష్యూర్ లైక్ నేను కంఫర్టబుల్ ఉన్న వాళ్ళతో అని చెప్పి. అండ్ ఆల్సో ఫోటోషూట్ ఎక్కడో ప్లాన్ చేస్తే నాకు ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది అని వాళ్ళ ఎక్విప్మెంట్ మొత్తం ఇంటికే తెచ్చుకున్నారు. మేము ఎడిట్ చేసిస్తాము, బ్యాక్గ్రౌండ్ ఇట్స్ ఓకే, మీరైతే కంఫర్టబుల్ ఫీల్ అవ్వండి అని చెప్పి. ప్రాప్స్ అవన్నీ ఏమేమి కావాలి ఏంటి అని రవి గారు నాకు ముందే చెప్పారు, ఇవన్నీ తెచ్చుకోండి అని. ఇంకా నేనే చాలా వరకు మిస్ చేసేసాను. సో ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట, శారీ. అండ్ ఆ జ్యువెలరీ వచ్చి నేను నక్షత్ర జ్యువెలర్స్లో ఆల్మోస్ట్ 4 years బ్యాక్ తీసుకున్నా, బట్ స్టిల్ ఐ జస్ట్ లవ్ ద జ్యువెలరీ. అండ్ ఫొటోస్ కూడా నాకు ఎలా కావాలి ఏంటి అనేది చూసారు. అండ్ ఇక్కడైతే కింద కూర్చున్నా, దిస్ ఇస్ ఇన్ 7th month, ఫస్ట్ టైం నేను కింద కూర్చున్నా. చాలా భయం వేసింది కింద కూర్చున్నప్పుడు, బట్ స్టిల్ ఆ పోజ్ రావాలి, ఆ నెమలికతో ఉండే పోజ్ రావాలి అని నేను అడిగాను ఆయన్ని. చాలా దగ్గరలో చూసా. సో అందుకని హీ మేడ్ ష్యూర్ లైక్ జాగ్రత్తగా నేను చేస్తున్నట్టు. అండ్ పక్కన ఉన్న చిన్న చిన్న ప్రాప్స్ అవన్నీ మా అత్తయ్య సర్దిచ్చారు. కమల పువ్వు
కమలం పువ్వు ఉంది నా చేతిలో ఇప్పుడు. అది నేను ఇంకో పోజ్ మా అంకుల్కి చెప్పాను, నాకు కమలం అది కావాలి ఆ పువ్వు అని. సో 2 days బిఫోర్ తీసుకొచ్చారు అండ్ వెరీ కంఫర్టబుల్గా చేసుకున్నాం ఇంట్లోనే. అండ్ ఈలోపల మా హస్బెండ్ రెడీ అయిపోయి వచ్చేసారు. చూసారు కదా, ఆయన కొంచెం నన్ను మ్యాచ్ చేద్దాం అనుకున్నారు ఆ షర్ట్ ఆ పంచ, బట్ దెన్ కలర్ అంతా మ్యాచ్ అవ్వలేదు. ఫొటోస్లో అసలు 2 సేమ్ అని తెలియలేదు. బట్ ఈ పోజ్ అయితే పట్టుకోవాలి, బట్ దెన్ కాలు పట్టుకున్నట్టు వచ్చింది. సో ఇక్కడ కూడా బోల్డ్ అంత ఫన్ ఉండే పోజ్ కోసం. మా హస్బెండ్కి కొంచెం ఫోటోషూట్ ఇవన్నీ అలవాటు లేదు, కొంచెం షై పర్సన్. సో నా కోసం ఏదో ట్రై చేశారు, బట్ పోజెస్ చాలా బాగా వచ్చాయి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఈ లోపల మా హ్యాపీ గాడు నేను ఎక్కడున్నాను ఏంటి అని పాపం తెగ ట్రై చేస్తున్నాడు ఆ రూమ్లోకి రావడానికి. వాడికేమో ఏదో జరిగిపోతుంది అనే టెన్షన్ ఉంది వాడికి. డోర్ ముందే కూర్చొని ఉన్నాడు చాలాసేపు. సో ఎస్, ఇది నా సెకండ్ అవుట్ఫిట్. సో సింపుల్గా ఉండాలి, కొంచెం క్లాసీగా ఉండాలి, రివీలింగ్ అనుకున్నాం. సో నేను వైట్ అండ్ బ్లూ రఘుకి సెలెక్ట్ చేశాను. అండ్ నాకు సేమ్ వైట్ బాడీకాన్ అండ్ ఆ డెనిమ్ జాకెట్, అది పడుతుందో లేదో అనుకున్నా, పట్టింది బాగానే. అండ్ స్కాన్ రిపోర్ట్తో తీసుకుంటే బాగుంటుందని చెప్పి విత్ స్కాన్ రిపోర్ట్ తీసుకున్నాం ఫస్ట్. బాగా కుదిరాయి డెనిమ్ జాకెట్, సేమ్ ఇద్దరిది కాంబినేషన్ బాగా కుదిరింది. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ మా హ్యాపీ గార్డ్తో తీపించుకోవాలి కదా, హీఈస్ అవర్ ఫస్ట్ కిడ్. వాడితో తీయించుకున్న పిక్స్ అయితే పిచ్చ క్యూట్ ఉన్నాయి. అండ్ సర్ప్రైజింగ్లీ హీ సపోర్టెడ్ అస్ వెరీ వెల్. అండ్ దెన్ నెక్స్ట్ ఒక బేబీ బాయ్ షర్ట్. అండ్ తర్వాత అందరూ అనుకోవద్దు ఫస్ట్ బేబీ బాయ్ అండ్ షర్ట్ పెట్టాను అని, నెక్స్ట్ బేబీ గర్ల్ది కూడా పెట్టాను, అది కూడా దాంతో కూడా కలిపి తీసుకున్నాం. అండ్ ఈ హ్యాట్స్ నేను మామ్ డాడ్ అనేది అమెజాన్లో తీసుకున్నా. అలా అయిందనమాట. ఈ ఈ వైట్ కలర్ డ్రెస్తో చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ చాలా. సో ఇది నా సెకండ్ అవుట్ఫిట్ అనమాట. సో అన్నిటితో బేబీ గర్ల్ బేబీ బాయ్తో కూడా తీసుకున్నాను డ్రెస్సెస్తో. అయ్యో నెక్స్ట్ వచ్చి రీల్స్ ట్రై చేశాను. చాలా రోజులు అయిపోయింది కదా, అప్పటికే ఈవినింగ్ 4 అలా అయిపోయింది. ఐ వాజ్ వెరీ టయర్డ్. కానీ ఇంకా 2 అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఈలోపు నేను మామ్ టు బీ శాషేతో కూడా తీసుకున్నాను, అదే మామ్ టు బీ అని. సో అది కూడా తీసుకున్నా, ఆ సరదా కూడా అయిపోయింది. ఎస్, ఇది నా థర్డ్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ మేడం మీద తీసుకుందాం ఫొటోస్ అన్నారు రవి గారు. సో రవి గారి ఫొటోస్ మీరు చూసినట్లయితే ఆయన తీసినవి ఎడిటింగ్ అన్నీ చాలా బాగున్నాయి. వాళ్ళ పేజ్ని వాళ్ళ నెంబర్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా ట్యాగ్ చేస్తాను, మీరు చూడండి. అండ్ ఇది నేను రెంటల్కి తీసుకున్న పుష్ప డిజైనర్స్. సో వాళ్ళ పేజ్ గురించి కూడా నేను పెడతాను ఈ ఫ్రాక్. సో ఇది కూడా చాలా బాగుండింది. బయట మేడ మీద చాలా బాగా వచ్చాయి పిక్స్. మేడ మీదకి వెళ్ళడానికి ఇద్దరు నా గౌన్ని పట్టుకోవాల్సి వచ్చింది. అండ్ మెట్లు ఎక్కాలి అవన్నీ కదా. సో మొత్తం అంతా బయట హీల్స్ కావాలి అవన్నీ తీసుకొని అందరం కష్టపడి మేడ మీదకి వెళ్ళామన్నమాట.
ఎస్ మేడం మీద మా హ్యాపీ గాడి రచ్చతో పాటు పాపం మా అన్నయ్య మా హస్బెండ్ ఇద్దరు ఆ గౌన్ ఎగరేయాల్సిన పనిలో ఉన్నారనమాట. సో గౌన్ ఎగరేస్తూనే ఉన్నారు. అండ్ ఈ ఫ్రాక్కి ముందే నాకు సంధ్య గారు చెప్పారు క్రౌన్ లాంటివి ఇలాంటివి ఏమైనా ఫ్లవర్స్ పెట్టుకోండి అని చెప్పి. సో నేను సింగిల్ కలర్ ఎందుకు అని అన్నీ మల్టీ కలర్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మా అన్నయ్య మా హస్బెండ్ ఆ గౌన్ ఎగరేయడానికి నానా తంటాలు పడుతున్నారు. తర్వాత మా హస్బెండ్తో కూడా తీసుకున్న ఫొటోస్ ఈ ఫ్రాక్లో చాలా బాగా వచ్చినాయి. ఇవి కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్. ఆయన చాలా బాగా తీశారు పిక్స్, అసలు నెక్స్ట్ లెవెల్ అనుకో. అంటే ఎవ్రీ అమ్మాయికి మెటర్నిటీలో ఒక ఫోటోషూట్ చేయించుకోవాలి అనేది ఉంటుంది కదా, నాకైతే అది తీరిపోయింది. సో అలా ఇద్దరం కింద ఫోటోషూట్ చేసుకున్నాం తర్వాత. నెక్స్ట్ ఇంకొక అవుట్ఫిట్ కూడా ఉండింది, అది కింద తీసుకున్నాం. లైట్ ఫెయిల్ అయిపోయింది, అక్కడ నేనేం తీయలేకపోయా. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఫోటోషూట్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లహరి. అండ్ నేను మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు కావాలనుకుంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు దెమ్.